రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. రెండవ రాజులు 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాము. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణంనకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనంనకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చెను. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములయా. సర్వాధికారి నీకు వందనములు చెల్లించుకొనిచున్నాము తండ్రి. అయా తండ్రి, ఇక్కడ మీ వాక్యం మేము ధ్యానించుకోబోతుండగా మాతో మీరు ఉండండి ప్రభువా. అయ్యా మేమేం మాట్లాడబోతున్నామో ప్రభా, సూటిగా స్పష్టంగా మాతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగల మనస్సు నాకు మాకు అందరికీ దయచేయమని అయ్యా, నేను కాదు ప్రభా, మీరే మాతో మాట్లాడమని అయ్యా, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు ధ్యానించుకోబోయే వాక్యము ఎవరి గురించి అండి? గనురాలైన స్త్రీ. గనురాలైన స్త్రీ అంటే ఎందుకు ఈ స్త్రీకి గనురాలు అన్న పదం ఎందుకంటే వచ్చింది? ఎందుకంటే ఈ స్త్రీలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని మంచి వ్యక్తిత్వం కలిగి ఉంది, కొన్ని గుణాలు ఈ స్త్రీలో ఉంది. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథంలో గనురాలైన స్త్రీగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ గనురాలైన స్త్రీ పట్టణం ఎక్కడ అంటే షూనేము పట్టణం అండి. షూనేము పట్టణం ఇశ్రాయేలు దేశంలో షూనేం అనే పట్టణం, చిన్న పట్టణంలో ఈ స్త్రీ ఉంటుంది. ఈమెని షూనేమీయురాలని కూడా అంటారు. ఈ షూనేమీయురాలని గనురాలైన స్త్రీగా పరిశుద్ధ గ్రంథంలో ఈమె పేరు తెచ్చుకుంది. ఎందుకు పేరు తెచ్చుకుంది అంటే మనము కొన్ని విషయం మాట్లాడుకుందాము. దైవజనుడైన ఎలీషా ప్రవక్త ఆ దినములలో పరిచర్య చేస్తూ ఉండేవారు. కొన్ని పట్టణాలకు పోయి యేసుక్రీస్తు బోధను ప్రతి ఒక్కరికి, ప్రజలకు అందిస్తూ ఉండేవారు. అలాగా ఎలీషా ప్రవక్త షూనేము పట్టణంకు వెళ్ళినప్పుడు ఈ స్త్రీ ఎలీషా గారి వాక్యం విన్నది. వాక్యం విని ఈ దైవజనుడు నిజమైన బోధ మనకు అందిస్తున్నాడు అని చెప్పి ఆ దైవజనుడు తన ఇంట చేర్చుకొని చక్కని నివాసం, ఆతిథ్యం ఈ స్త్రీ ఆ దైవజనుడికి కల్పించింది. అందుకని ఈ కల్పించినప్పుడు ఈ స్త్రీలో మనకు కొన్ని క్వాలిటీస్ మనము చూస్తాము. మొదటి క్వాలిటీ ఏంటంటే ఆ స్త్రీ ఆతిథ్యం కలిగిన స్త్రీ, ఆతిథ్యం ఇచ్చే స్త్రీ. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చాలండి. మనం ఇక్కడ ఏంటండి? ఆతిథ్యం చేయ మరువకుడి అని మనం ఇప్పుడు వాక్యం విన్నాం కదండి. అంటే మనము మన గృహానికి ఎవరైనా రావచ్చు, పరాయ వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఆ దేవదూతలు మనుషుల రూపంలో కూడా రావచ్చు. పరాయ వాళ్ళు ఎవరు వచ్చినా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? హృదయపూర్వకంగా మనము ఆతిథ్యం ఇచ్చేవారంగా ఉండాలి. ఈ స్త్రీ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? హృదయపూర్వకంగా వాళ్ళని మన ఇంటికి ఎంతో చక్కగా మర్యాద పూర్వకంగా మన ఇంటికి పిలుచుకొని వచ్చి చక్కని వసతి, రండి కూర్చోండి అని మనము కుర్చీ వేసి, వాళ్ళకి నీళ్లు కావాలంటే నీళ్లు, చాయ్ కావాలంటే చాయ్, ఏదో ఒకటి మనం ఇస్తాం కదండి మన ఇంటికి. చుట్టాలు కానీ, బంధువులు, మిత్రులు, అలాగే పరాయ వాళ్ళు ఎవరు వచ్చినా సరే మనము ఇస్తాము. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే ఎలీషా ప్రవక్త తన ఇంటికి వచ్చినప్పుడు చక్కటి ఆతిథ్యం ఇచ్చింది. ఎలాంటి ఆతిథ్యం అంటే మనం చూసుకుందాము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము.
అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. చూడండి, దైవజనుడు తన ఇంటికి రావాలి, తన ఇంట్లో వసతి కల్పించాలి అని చెప్పి తన ఇంటి మీదే మేడగదిలో మంచి గృహాన్ని, మంచి గదిని ఏర్పరిచి అందులో మంచము, బల్ల, పీట, అలాగే దీపస్తంభం దైవజనుల గారి కోసం సిద్ధం చేసింది. ఎందుకు అంటే ఈ స్త్రీ ఎందుకు ఆ దైవజనునికి అంత మర్యాద ఇచ్చిందండి, అంత ఆతిథ్యం ఎందుకు కల్పించిందంటారు? ఎందుకంటే ఆ స్త్రీ ఈ ప్రవక్త నిజమైన దైవజనుడు, నిజమైన సత్య వాక్యాన్ని అందించే దైవజనుడు అని హృదయపూర్వకముగా నమ్మింది. చక్కని విషయాలు చెప్తారు, చక్కని జ్ఞానమైన విషయాలు మనకి చెప్తారు, మనకి అందిస్తారు. ఈ దైవజనుడు మన ఇంటికి, మన పట్టణానికి రావడం వల్ల ఈ పట్టణం ఎంతో ఆశీర్వదించబడుతుంది అని ఈ స్త్రీ నమ్మింది. కాబట్టి ఈ స్త్రీ ఆ దైవజనుని ఇంట చేర్చుకొని చక్కని వసతిని కల్పించింది. అలాగే ఈ స్త్రీ ముందుగా తన భర్తకి పర్మిషన్ తీసుకుంది. ఇలా దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఆ దైవజనుడికి చక్కని వసతి మనం కల్పిద్దాము అని చెప్పి తన భర్తకి కల్పించి భర్త దగ్గర చక్కని పర్మిషన్ తీసుకుంది. భర్త కూడా వద్దు, ఎందుకు అని కూడా ఏం అనలేదండి. సరే మీ ఇష్ట ప్రకారంగానే జరిగిద్దాము అని చెప్పి భర్త భార్య ఇద్దరు కలిసి ఏకంగా దైవజనులు గారి కోసం చక్కని వసతిని కల్పించారు. రెండవదిగా అతిథి సత్కారం ఈ కలిగి ఉన్న స్త్రీ, అతిథి సత్కారం అనే గుణాన్ని ఈ స్త్రీ కలిగి ఉంది. ఎందుకంటే ఆ స్త్రీ ఏం చేసిందండి, చక్కని మంచము, గోడ, బల్ల, దీపస్తంభం అని సిద్ధపరిచింది. ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు ఏమి రాకూడదు, చక్కని మనం ఆ దైవజనునికి చక్కని ఆహారం మనం అందించాలి, ఎటువంటి లోటుపాట్లు రాకూడదని చెప్పి చక్కగా ఈ స్త్రీ వసతిని కల్పించింది. అలాగే మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఈ స్త్రీ ఎంతో భక్తి కలిగిన స్త్రీ. ఏంటండి? భక్తి కలిగిన స్త్రీ. 9వ వచనం చూసుకుందాము. ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఈ స్త్రీ ఆ దైవజనుడిని ఎలా ఎరిగిందండి? భక్తిగల దైవజనుడు అని ఎరిగింది. ఆ దైవజనుని వాక్యం విని ఎలా విన్నది? ఎప్పుడు ఆ పట్టణానికి వచ్చినప్పుడు, పరిచర్య చేసినప్పుడు ఈ స్త్రీ విని ఉన్నప్పుడు ఈ స్త్రీకి తెలిసింది, ఈ దైవజనులు చక్కని వాక్యం మనకు అందిస్తున్నారు, చక్కని భక్తిగల దైవజనులు అని చెప్పి నమ్మింది. కాబట్టి ఈ స్త్రీ తనకు తానే చక్కని విశ్వాసం, భక్తి ఆ స్త్రీ పెరిగింది. మనకి వినటం వలన విశ్వాసం కలుగుతుందన్న మాట మనం విన్నాం కదండి. అలాగే ఈ స్త్రీ కూడా ఆ దైవజనులు గారు చెప్పిన వాక్యం వింది కాబట్టి విశ్వాసం, భక్తి అనే భక్తి కూడా ఈ స్త్రీ కూడా వచ్చింది. అలాగే ఈ స్త్రీలో ఇంకో క్వాలిటీ కూడా ఉందండి. ఈ స్త్రీ ఏం చేసింది? ప్రతి మేలు కోరలేదు. దైవజనులు తన ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా ఈ స్త్రీ వాళ్ళ ఇంట్లో ఉంటూ చక్కని వసతి తీసుకుంటూ తన పరిచర్య కొనసాగించేవాళ్ళు. ఎప్పుడు వచ్చినా ఈ స్త్రీ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. కానీ ఈ స్త్రీ తన ఇంట్లో ఒక లోటు ఉందండి. ఆ స్త్రీ ఇంట్లో ఒక లోటు ఉంది. ఆ లోటు ఏంటంటే ఆ స్త్రీకి కుమారులు లేరు. ఈ భార్య భర్తలు కూడా చాలా వృద్ధాప్యంలో ఉన్న మనుషులే వీళ్ళిద్దరు. కానీ వీళ్ళకి ఒక లోటు ఉంది, పిల్లలు లేరు. కానీ ఎప్పుడు కూడా ఈ స్త్రీ ఏం చేసింది? నాకు పిల్లలు లేరు, మీరు దైవజనులుగా కదా నా కోసం ప్రార్థించండి, నాకు మీ వల్ల అయితే నాకు కుమారుని దయచేయండి అని కూడా ఎప్పుడు ఈ స్త్రీ అడగలేదండి. ప్రతి మేలు ఎప్పుడు కోరలేదు. ఈ స్త్రీలో ఉన్న ఇంకొక క్వాలిటీ ఏంటండి? ప్రతి మేలు ఎప్పుడు కోరలేదు. ఈ స్త్రీలో ఉన్న క్వాలిటీ మెయిన్ ఏంటండి? దైవజనులు ఇంట చేర్చుకోవడము, దైవజనులకు కావలసిన ప్రతి ఒక్క అవసరాలను తీర్చడము, ఆతిథ్యం ఇవ్వడము, భక్తి చూపించడము, విశ్వాసము చూపించడము. అదే తెలుసు కానీ ప్రతి మేలు కోరడం ఈ స్త్రీకి తెలియదండి. ఎప్పుడు కూడా నాకు కుమారుడు లేదు, నాకు ప్రార్థన చేయండి అని ఎప్పుడు కూడా అడగలేదు. ఈ దైవజనులే నాకు ఈ స్త్రీ నా కోసం ఇంత చేస్తుంది కదా, మరి ఈ స్త్రీకి ఏం లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకుందాము అని ఈ దైవజనులే తనంతట తాను తన సేవకుడైన గెహజీ
గెహజీ అనే సేవకుడు ఉండేవాడు. తనతో అడిగేవాడు, మన ఇద్దరికి ఇంత సేవ చేస్తుంది కదా ఈ స్త్రీ, మరి ఈ స్త్రీకి ఏం లోటుపాటు ఉందో ఒకసారి నువ్వు కనుక్కో అనేసి ఈ దైవజనులు అడుగుతారు. ఎలీషా ప్రవక్త గెహజీతో అంటారు. గెహజీ ఒక మాట చెప్తారు, అవునయ్యా, ఈ స్త్రీకి కుమారులు లేరు, పిల్లలు లేరు అని చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు దైవజనులు ఏం చెప్తారు, అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో చెప్పెను. ఆమె ఆ మాట విని, దైవజనులైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుత కార్యం కదండి. ఈ స్త్రీ అసలు ఏమీ కోరలేదండి, దైవజనుని దగ్గరికి వెళ్ళి ఏమీ కోరలేదు. ఈ స్త్రీకి తెలిసిందల్లా ఒకటి, దైవజనుని ఇంట చేర్చుకోవాలి, మంచి వసతిని కల్పించాలి, మనకి ఎందుకంటే చక్కని వాక్యం మనకు అందిస్తారు, చక్కని పరిచయం చేస్తారు, మన పట్టణం మొత్తం ఆశీర్వదించబడాలి అనే ఉద్దేశమే గానీ నాకు కుమారులు కావాలి అనే ఆశ ఈ స్త్రీలో ఏమీ లేదు. ఎలాంటి కోరికలు కోరలేదు. కానీ దైవజనులే తన లోటుబాట్లు తెలుసుకొని, ఆ స్త్రీ యొక్క లోటుబాట్లు తెలుసుకొని ఆ స్త్రీకి మరుసటి ఏట చక్కని కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. అలాగే జరిగింది కదండి. మరుసటి ఏట చక్కని కుమారుడు అనుగ్రహించాడు దేవుడు. ఇంకొకటి కూడా, ఈ స్త్రీలో విశ్వాసం కలిగిన స్త్రీ, 4వ అధ్యాయమే 21వ వచనం చూసుకుందాము. 21వ వచనం, అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివానిని, ఒక గాడిదను నా యొద్దకు పంపము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవదుమని అడగగా, ఆమె నేను పోవటం మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలంగా తోలవద్దను. చాలా ఈ స్త్రీ విశ్వాసం కలిగిన స్త్రీ అని ఎందుకన్నామంటే, ఈ స్త్రీకి కుమారుడు పుట్టాడు. ఒక రోజు కుమారుడికి ఏమవుతుందంటే ఒక వ్యాధి వస్తుంది, సడన్ గా చనిపోతాడు. వీళ్ళు పొలం పనులు చేసుకుంటున్నప్పుడు వీళ్ళ తల్లి ఇంట్లోనే ఉంటుంది. తన తండ్రి కుమారుడు పొలం పనికి వెళ్తారు. పొలం పనికి వెళ్ళినప్పుడు సడన్ గా కుమారుడికి ఏమంటుంది, తండ్రి నా తల పోయేనే అంటూ ఒక వ్యాధి వచ్చి అని అంటాడు. తలపోయేనే అని, నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పాను. అతడు వాణ్ణి ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారులు ఒకరికి చెప్పగా, ఆ బాలుని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పోయాడు. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. చాలయ్య గారు అంటే ఎందుకంటే వెంటనే ఆ తండ్రి ఏం చేస్తాడు, కుమారుని తీసుకొచ్చి తల్లికి ఇస్తాడు. తల్లి ఏం చేస్తుందండి, ఎలీషా గారు పడుకున్న మంచం మీదనే ఆ కుమారుణ్ణి వేస్తుంది. ఎందుకు? విశ్వాసం. ఎలీషా ప్రవక్త ఈ మంచం మీద పడుకున్నారు కాబట్టి నా కొడుకు కూడా ఈ మంచం మీద పడుకోబెడితే నా కుమారుడు బ్రతుకుతాడు అని ఒక గొప్ప నమ్మకం, విశ్వాసం ఈ తల్లికి ఉందండి. అందుకే ఈ తల్లి విశ్వాసం కలిగిన స్త్రీ అని మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇది ఒక మంచి క్వాలిటీ ఏంటంటే, తన కుమారుడు చనిపోయాడు, మంచం మీద వేసి తన భర్తతో చెప్పలేదు, అయ్యో కుమారుడు చనిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి అని తన భర్తతో చెప్పలేదండి. ఎందుకంటే తన భర్త ఎక్కడ కంగారు పడతాడో, ఎక్కడ భర్త బాధపడి ఏడుస్తాడో అని భర్తతో కూడా చెప్పకుండా ఏం చెప్తుంది,
ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో అంటుంది. అది చాలయ్య గారు. అంటే ఒక పనివాణిని ఒక గాడిదని మాత్రమే తోలు, నేను అక్కడికి ఎలిషా దగ్గరికి వెళ్తాను అని మాత్రమే చెప్తుంది, కానీ నా కుమారుడు చనిపోయాడని మాత్రము చెప్పలేదు. కంగారు పడతాడు, నా భర్త బాధపడతాడని చెప్పలేదు. అంటే ఈ స్త్రీకి అంత మంచి జ్ఞానం ఉంది. కుమారుడు మనమే ఒకసారి మన జీవితంలో మనం ఆలోచించుకుందామండి. అలాంటి సంఘటన మన జీవితంలో మన విషయంలో జరిగితే మనం ఏం చేస్తామండి? బోరున ఏడ్చేస్తాం కదండి. ఎవరితో చెప్పకుండా శీఘ్రంగా మనం గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేంత ఇది మనకు ఉందా అండి? లేదు కదండి. అంటే ఈ తల్లికి ఎంతటి విశ్వాసం కలిగిన స్త్రీయో మనము చక్కగా మనకి తెలుస్తుంది. అంత విశ్వాసం ఉంది కాబట్టి శీఘ్రముగా ఏం చేసింది? ఆ కుమారుని మంచం మీద పడుకోబెట్టి వెళ్తుంది. ఎక్కడికి? దైవజనుడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ దైవజనుడు గారు చెప్తే దైవజనుడు గారు వెంటనే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఏం చేస్తారండి? 34వ వచనం మనము చదువుకుందాము. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతి వాని చేతుల మీదుగా ఉంచి బిడ్డ మీద పడుగుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి హల్లెలూయా. ఇది ఇంకొక అద్భుత కార్యం కదండి. ఇందాక ఒక అద్భుత కార్యం మనం చూసాము. ఏం చూసాము? దేవుడు చక్కని కుమారుణ్ణి అనుగ్రహించాడు. అలాగే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ కుమారుడు మరణించాడు. మరణించిన తర్వాత ఇంకొక అద్భుత కార్యం ఏంటి? కుమారుడు చనిపోయినా మళ్ళీ బ్రతికాడు. ఇది ఎందువల్ల అంటారు? విశ్వాసం. ఆ తల్లికున్న విశ్వాసం, కేవలం విశ్వాసమే. ఆ దేవుడి మీద, ఆ దైవజనుల మీద అంత విశ్వాసం కలిగి ఉన్న స్త్రీ కాబట్టి విశ్వాసం ఉంటే దేవుడు మనకి ఏదైనా ఇస్తాడు. మనం విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనకి ఏదైనా కూడా విశ్వాసంతో, మన కన్నీటితో మనము గదిలోనికి వెళ్ళి రహస్యం ముందున్న దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు అద్భుత కార్యాలు చేసే దేవుడు మనకి ఉన్నాడు కదండి. మనము ఒక వ్యక్తి గురించి మనం చూసుకుందాము. యోబు గురించి మీ అందరికీ తెలుసు కదండి. యోబు గురించి అందరికి తెలుసు. యోబుకి ఉన్న సమస్తము, ఇల్లు, ఆస్తి, తన పిల్లలు అందరూ చనిపోతారు. చనిపోయినప్పుడు యోబు ఏమంటారండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అన్న మాట అంటారండి. ఎంత గొప్ప మాట కదండి. ఆ మాట మనం అనగలమా అండి? మనం అనలేము. మనం అసలు ఆ మాట మనకి అనలేము అసలు. ఎందుకంటే అనగలము? ఎందుకంటే మనం అంత గొప్ప మనుషులు మనం ఏమీ కాదు. ఒకసారి వాక్యం చూసుకుందాము. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. 1:21 అధ్యాయం వచనం. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యోబు ఎంతటి బాధలో ఉన్నా దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. మనం యోబు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? మన బాధల్లో ఉన్న, శోధనలో ఉన్న, ఎంత ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నా కూడా మనము దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఈ యోబు గారి మాట అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మాట ఎలా అనగలిగారు అని. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, అంత సులభమైన మాట కాదు కదండి. ఇది అంత సులభంగా మనం అనగలమా? అనలేము. అలాంటి పరిస్థితి మనకే ఒకవేళ మనం వచ్చినప్పుడు మనం అనలేము. ఎంతో రోధిస్తాము, గుండెలు బాదుకొని మనము రోధిస్తాము. అయ్యా మాకు ఎందుకు ఇలా చేస్తావు, అయ్యా నేను మీకు ఏం అన్యాయం చేస్తానని అంటామే గాని ఇలా ఇంతటి మాట మనకు అనడానికి మనము సాధ్యము కాదండి. కానీ యోబుకి అంత మంచి విశ్వాసం ఉన్న వ్యక్తి. అలాగే ఈ గనురాలైన స్త్రీ దగ్గర నుంచి కూడా మనము అలాంటి విశ్వాసం మనము చూస్తున్నాము. ఈ స్త్రీకి కొన్ని క్వాలిటీస్ గురించి మనం చదువుకున్నాము. మొదటగా ఏంటి? ఆతిథ్యం ఇచ్చే స్త్రీ.
భర్త దగ్గర చక్కని విధేయతలు కలిగి ఉన్న స్త్రీ, అలాగే మంచి భక్తి, మంచి విశ్వాసం కలిగి ఉన్న స్త్రీ. కాబట్టి ఈ స్త్రీని గండురాలైన స్త్రీగా ఈ బైబిల్లో ఇంత మంచి పేరు ఈ స్త్రీ సంపాదించుకుంది. ఆ స్త్రీ అంతటి మంచి పేరు ఊరికే రాలేదండి. ఆ స్త్రీ ఎంతో గొప్ప విశ్వాసము కలిగి ఉంటేనే, ఎంతో గొప్ప దేవుని పట్ల ఎంతో నిజమైన నమ్మకం కలిగి ఉంటేనే ఆ పేరు వచ్చింది కదండి. మరి మనం కూడా అలాంటి విశ్వాసం, అలాంటి భక్తి మనం కలిగి ఉంటున్నామా? మరి దేవుని పట్ల మనము ఇరుకుల్లో ఉన్న, ఎంత శోధనలో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామా? ఒక్కసారి మనల్ని పరిశీలించుకుందాం. ఒకవేళ మనలో ఇంకా ఏమైనా దేవునికి ఆయాసకరమైనవి ఇంకా ఏమైనా ఉంటే ఇప్పుడే మనము వాటిని మార్చుకొని సరి చేసుకుందాము. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక.